ఈదురుగాలుల బీభత్సంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గోశాల రేకుల షెడ్లు పడిపోయి వృక్షాలు నేలకొరిగాయి. మండలంలోని మోదీన్ సాహెబ్పల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ గోశాల నందు గురువారం రాత్రి ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి గోశాల పైకప్పు రేకులు పడిపోయాయి. వృక్షాలకు నేల కొరగడంతో గోశాలలో ఉన్న భారీ వృక్షాలు నేల కొరిగిపోయాయి. ఈ సందర్భంగా పెనుసుల లక్ష్మీ నరసింహ గోశాల ట్రస్ట్ అధినేత లక్ష్మీ నరసింహ మాట్లాడారు. రాత్రి కురిసిన వర్షానికి గోమాతల రేకుల షెడ్డు పైకప్పు పడిపోయిందని, వృక్షాలు పడిపోయాయని అధికారులు మరియు దాతలు స్పందించి గోమాతల రేకుల షెడ్డు నిర్మాణానికి సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట టీడీపీ నేత రోషయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి గోశాల ట్రస్ట్ ఎక్స్టెండర్ కొత్త మాధవరం మొదటిచప్పల్లో ప్రస్తుతం ఉండే ఈ గోశాలలో రాత్రి ఉరుములు మెరుపులు భయంకరంగా వచ్చినాయి కాబట్టి ఆ యొక్క ఉరుము మెరుపులకు గాలికి గోశాల బాగా మొత్తం అంతా పడిపోయింది. గోవులు కూడా అన్నీ చెల్లాచెదిరిగిపోయి ఆ భయంకరమైనటువంటి శబ్దాలకు గోవులు కూడా అల్లాడిపోయి కొన్ని గోవులను మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి. దీనివల్ల దయవుంచి గవర్నమెంటు దాతలు ముందుకొచ్చి గుట్ట మీద షెడ్ వేసినాము, ఆ గోవులు పైకి పోవాలా, ఆ గుట్లో ఆ షెడ్లో చేసే కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి చుట్టూ గోడ కట్టాలా, కింద కంకటి వేయాలి కాబట్టి దాతలు ముందుకొచ్చి ఆ యొక్క గోశాలను చూసి మన హైవే కాంట్రాక్టర్లు వాళ్ళు వేసినటువంటి మన వాసిరెడ్డి సార్ గారు, మన చంద్రశేఖర్ సార్ గారు వాళ్ళ దయ ఆ మొత్తము 50కి 50 సైజు షెడ్ కూడా వాళ్ళు వేయించినారు. సుమారు 4 లక్షల ఖర్చు పెట్టి సార్ వాళ్ళు షెడ్ వేయించారు కాబట్టి నా కింద కాంక్రీట్ వేయాలి, చుట్టూ గోడ కట్టాలా, దిమ్మిలు కావాలా, ఇంకా పనులు కాబట్టి మీ దాతలు మీకు తోచిన విధంగా మీరు స్వయంగా వచ్చి ఆ గోమాతలకు మీరు ఖచ్చితంగా మీ వంతు సాయం చేసి ఆ పని నెరవేర్చండి. గోమాత మన సృష్టికర్త, మన ఉండిల డబ్బులు వేసి మనము ఎంతేదో తెచ్చుకోవద్దు పాపాలు, గోవులకు పట్టండి అయ్యా, మీకు అదే మహాపుణ్యం. మీకు గోమాతే మనకు సృష్టికర్త, ఆమె మన హిందూ ధర్మంలో మహాతల్లి వేసినటువంటి చరిత్ర ఆమెదే కాబట్టి దాతలందరూ ముందుకొచ్చి ఎక్కడ ఉండిలో డబ్బులు వేయకుండా గోశాలను కాపాడండి. ఫస్ట్ గోవులను కాపాడుకుంటే మనం అంతా బాగుంటాం, లేదంటే మనంతా కూడా వినాశ బుద్ధులు విపరీతకాలం అయిపోయింది కాబట్టి ఆ విధంగా ఆ తల్లి కూడా అడుక్కుంటుంది కాబట్టి ఇళ్ళ పెడితే గడ్డి లేక ఆడికి మన సిద్ధవాట మండలంలో రైతులు, ఒంటిమిట్ట మండలం రైతులు అందరూ కూడా ఈ గోశాలను ఆదరిస్తున్నారు కాబట్టి ఆదుకుంటున్నారు కాబట్టి మన కడప చేట్లు సింగులు మన శెట్టి గారు, ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, విద్యుత్ అందరూ ప్రతి ఒక్కరూ ఈ గోశాలను ఖచ్చితంగా ఆదుకుంటున్నారు కాబట్టి ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఆ గుట్ట మీద ఏం పనులు చేయాలనో ఆ పనులు మీరు వచ్చి తెలుసుకొని ఆ పనులు మీరు చేపించండి. మీరు శాశ్వతంగా గోమాతలో నిలిచిపోతారని, మీకు ఆరోగ్యం ఇవ్వాలని మహాతల్లి గోమాతలను నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆ సహాయము మర్చిపోతారు కానీ గోమాతలు ఎప్పటికీ ఆ తల్లి మర్చిపోదు కాబట్టి దైవం చెప్తున్నాను. అందరికీ నా యొక్క నమస్కారములు. సర్వేజన సుఖినో భవంతు, అన్నదాత సుఖీ భవ. జై శ్రీరామ్, జై గోమాత.